1-2 వీక్స్ నుంచి రసల్స్ వైపర్సే పడుతున్నా. అంటే కొంతమంది ఒక బ్రదర్ కామెంట్ చేసిండు, తమ్ముడు పాములు నువ్వే ఇడిసా పెడుతున్నావు, నువ్వే పడుతున్నావు అని చెప్తున్నాడు. అందుకోసం అని నేను వీడియో స్టార్టింగ్ నుంచి నేను లైవ్ గా పెట్టుకుని వస్తున్నా. నేను ఎక్కడ కూడా కట్ చేస్తలేను. పబ్లిక్ కూడా డౌట్ ఉంటుంది కదా, అన్ని పెంజర్లే పడుతున్నాడు. పెంజర్లు ఎందుకు పడుతున్నాం అంటే అది అది నీకు తెలుసు, మనకు తెలుసు, కొంతమందికి తెలియదు కదా. అత్యంత ప్రమాదకరమైన పాము ఇది. అంత అదే అది వేస్తుంది ఇక పట్టన. హలో హలో, ఇగో ఇక్కడ సీసీ రోడ్ పోసిరు కదా, ఎట్లా రావాలా? పక్క అట్ సైడ్. సరే సరే సరే, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. పంపించాలి కూతురు రా. అక్కడికి పైకి చూస్తే కార్లో పోయిన ఉంటే మీ అటు వెనకకు పోయలే, సగం దూరం దాకా పోయినా అక్కడ చెప్పినా కదా, దిగం దగ్గరలో మచ్చల దగ్గర. వెంటనే రిటర్న్ వచ్చేసినాడు. ఏం పాము ఇది? అది కాదు, రక్త పింజర మాకు ఇట్లా మచ్చలు మచ్చలు ఉంటుంది చూడు పైన. రక్త పింజర ఇంత లైట్ లైట్ డబ్బీ. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ రాజ్నగర్ గల్లీ, ఇది మా గల్లీ. సో ఇక్కడ ఇండియన్ రసల్స్ వైపర్ ఉంది, ఇండియన్ కల. కాక ఎవరు చూసారు? ఎవరు చూసారు? ఏం కాదు చెప్పు, ఎట్లా కాదు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే నేను మొత్తం రసల్స్ వైపర్ పడుతున్నా. ఒక 1-2 వీక్స్ నుంచి రసల్స్ వైపర్సే పడుతున్నా. అంటే కొంతమంది ఒక బ్రదర్ కామెంట్ చేసిండు, తమ్ముడు పాములు నువ్వే ఇడిసా పెడుతున్నావు, నువ్వే పడుతున్నావు అని చెప్తున్నాడు. అందుకోసం అని నేను వీడియో స్టార్టింగ్ నుంచి నేను లైవ్ గా పెట్టుకుని వస్తున్నా. నేను ఎక్కడ కూడా కట్ చేస్తలేను. పబ్లిక్ కూడా డౌట్ ఉంటుంది కదా, అన్ని పెంజర్లే పడుతున్నాడు. పెంజర్లు ఎందుకు పడుతున్నాం అంటే అది అది నీకు తెలుసు, మనకు తెలుసు, కొంతమందికి తెలియదు కదా. ఎట్లా అయితే మొన్న కామెంట్ చేసిన దానికి సరైన నేను జవాబు ఇవ్వడం జరిగింది. సో ఇది రసల్స్ వైపరు. ఈ చలికాలంలో ఎందుకు వెళ్తాయంటే ఎక్కువ మట్టుకు ఇది మీటింగ్ సమయం, రెండవది ఏంటంటే పిల్లలు ఇచ్చే సమయం. ఈ సమయంలో మీట్ అయిన తర్వాత 1-2 మంత్స్ తర్వాత పిల్లలు ఇస్తాయి అన్నమాట. సో లాస్ట్ ఎండింగ్లో పిల్లలు, చలికాలం ఎండింగ్ ఉంటుంది కదా, సో డిసెంబర్ జనవరి మధ్యలో పిల్లలు ఇస్తుంది. పిల్లల్ని జన్మించినప్పుడల్లా దాని యావరేజ్ 43 ఉంటుంది. 43 నుంచి స్టార్ట్ ఉంటుంది. 43 నుంచి 50, 55, 60, 63 వరకు కూడా ఇస్తుంది. బాగా బిగ్ సైజ్ హోల్డ్ స్నేక్స్ ఉంటాయి. సో గాయస్, ఇప్పుడు దాని అయితే నేను రెస్క్యూ చేస్తాను. అన్న ఇంకొక హ్యాండ్ గ్లౌజ్ కత్తాను అన్న. ఏ మెయిన్ చేతులకి అది చిన్నగా ఉంది కదా స్నేక్, అనుకోకుండా ఇట్లా పైకి వచ్చినప్పుడు इधर से आ तू सर जूम निकाल
ఏం చూస్తావురా? మచ్చలు పడింది గిరికెట్ ఎట్లా ఇది బాగా డేంజర్ అయిన పాము ఇది. కుక్కర్ ఎట్లా విజిలిస్తుంది ఆ టైప్లో విజిలిస్తుంది. సౌండ్ ఎత్తలేదు. భూమి కర్రీ అసలు ఉరకది, ఎక్కువ ఉరకది. ఎట్లా విజిలిస్తుంది. అయ్యో పాయిజన్ కాదు, కుక్కర్ విజిల్ ఇచ్చినట్టు ఇస్తుంది. డబ్బదే నాగం పాము కంటే ఒక 2 రేట్లు ఎక్కువ ఉంటుంది. నాగం పాము పోపు కరిస్తే మనిషి బతికే మన ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఈ పాము కరిస్తే బతకడం కష్టమే దాదా. కూరలు డబ్బది దీని టీత్ బాగా షార్ప్ ఉంటాయి. మన చేప ముళ్ళు ఎట్లుంటాయో ఆ విధంగా ఉంటుంది. సో చాలామంది ఇది కొండ చిల్వ పిల్ల అనుకుంటారు. అనుకొని పెట్టి వాళ్ళకి అనుభవం లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు రసల్స్ వైపర్ టీత్ చూపిస్తా. ఓకే, అంటే దీన్ని అదేనా ఇంకేంది. ఇది మొగపాము. ఇది ఇటు సైడ్ 1 సైడ్ 2 ఉంటాయి, ఇటు ఒకటి ఉంటుంది. ఇది మేల్. ఆడపాముకు 2 ఉంటాయి కూరలు. ఈ చిన్నగా ఈ కూరలు ఉన్నాయి కదా దాదా, ఈ కూరలకు చిన్న హోల్స్ ఉంటాయి. మన ఇంజెక్షన్ ఎట్లుంటుందో సూది ఆ విధంగా హోల్స్ ఉంటాయి. అందులోకెళ్ళి రిలీజ్ అవుతుంది వెనం అనేది. పోతుంది ఆల్రెడీ తీతలా చూడు ఎల్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఆల్రెడీ వెనం ఉన్నది. అయ్యో గట్టిగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఇగో ఆల్రెడీ వచ్చేసింది. అత్యంత ప్రమాదకరమైన పాము ఇది. ఇగో 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 అత్యంత ప్రమాదకరమైన పాము ఇది. అదే అది వేస్తుంది ఇక పట్టన. ఇలాంటి పాములతో జాగ్రత్త ఉండాలా. వస్తాయి కామనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఇది మొగది కదా, మేల్ స్నేక్. ఇది మేల్ స్నేక్. ఇది దీన్ని మేము చూసి ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే దీని యొక్క ప్యాటర్న్స్ అండ్ మళ్ళీ కింద 2 3 బాగా డేంజర్. ఇప్పుడు హ్యాండ్లో చేసుకున్నాను కదా, ఆ హ్యాండ్లు గ్లౌజ్ల నుంచి కూడా దిగిపోతాయి. ఇది చిన్న పిల్లలకి ఎంత ఉంది,
పెద్ద స్నేక్స్ లకు అయితే ఒక ఇంచ్ ఉంటుంది, ఇంచ్ నేను వేసుకున్న షూ ఉంటుంది కదా, ఆ షూ లోపల మొత్తం ఇట్లా దిగిపోతుంది పార్. బైట్ ప్రూఫ్ షూస్ వేసుకోవాలా, చాలా ప్రమాదకరమైన పాము ఇది. హెడ్ క్యాచ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి, డోంట్ ట్రై చేయదు. డబ్బులు వేసేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే స్నేక్ రెస్క్యూవర్స్కి అనుభవం లేక ఇట్లా ఇట్లా పెట్టేసి పెడతారు, అట్లా పెట్టద్దు, డోంట్ ట్రై, ఇట్లా పెట్టాలి. కొన్ని వీడియోస్లో కూడా చెప్తున్నానంటే మళ్ళీ కూడా చెప్తున్నారు. రసల్స్ వైపర్ మెయిన్ హెడ్ క్యాచ్ చేసినప్పుడు దీని హెడ్ ఉంది కదా, హెడ్కి ఇట్లా పెట్టుకోవాలా, మూత పెట్టుకొని దగ్గరలో పెట్టుకోవాలా, ఇట్లా పెట్టాలి. ఇప్పుడు ఈడ నందిపేటలో పట్టారు, మన వీడియోస్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు కదా. ఆంధ్రాలో కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది. మన రెస్క్యూవర్స్ కూడా అనుభవం లేదు అట్లా. లేదే మనం ఏంటికి దేవుళ్ళ హోల్స్ చేద్దాం అంకుల్. ఏదైనా మొల ఉంటే దగ్గండి, మొల దగ్నం హోల్స్ ఆక్సిజన్ కోసం దూరం ఫారెస్ట్లో